జనాంగమా, ఈరోజు మరొక అంశాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. క్రైస్తవ సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో స్త్రీ పాత్రను గురించి. ఈరోజు మాతృ దినోత్సవం కాబట్టి ఒక తల్లిగా సంఘం కొరకు స్త్రీలు ఎంతగా ప్రయాసపడ్డారు. ఆదిమ సంఘ చరిత్ర మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆడవారు సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఎలాంటి పోరాటాలు చేశారు, ఎలాంటి పరిచర్య చేశారు అనేది కూలంకుషంగా మనము నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి 3 వ్యక్తులు కారణమని చెప్పాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ప్రిస్కిల్లా అయితే, రెండవ వ్యక్తి ఫీబే, మూడవ వ్యక్తి మనకి కనబడుతుంది రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో. మూడవ వ్యక్తి పేరు యూనియా. ఏ పేరు చెప్పండి? యూనియా. ఈ యూనియా పేరు మనము చూస్తూ ఉన్నప్పుడు ఇది పురుషుడు పేరుగా ఆధునిక పండితులు దాన్ని అభివర్ణించారు. చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో యూనియా అనగా పురుషుడే, పురుష లింగానికి సంబంధించిన పేరు అన్నట్లుగా ఆధునిక తర్జుమాలు ఇంగ్లీష్ భాష్యము మనకు చెబుతూ ఉన్నప్పటికీ, మూల భాషలోనికి మనం వెళ్ళినప్పుడు, గ్రీకు భాష మూల భాష అయినటువంటి గ్రీకులోనికి మనం వెళ్ళినప్పుడు యూనియా పేరు యొక్క ప్రస్తావన, యూనియాని గూర్చి ప్రారంభ చరిత్రలో ప్రారంభ చరిత్రకారులు యూనియాని గురించి ఏమని మాట్లాడారు అనే విషయాలు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఆదిమ సంఘములో మనము జాగ్రత్తగా గమనించినప్పుడు క్రీస్తు శకము 4వ శతాబ్దం అంటే ఇంచుమించు 407 శతాబ్దంలో జాన్ క్రిస్తోము అనే సంఘ పితామహుడు, అంటే యేసుప్రభు చనిపోయి 400 సంవత్సరాల తర్వాత సంఘ పితరుడుగా, సంఘ పితామహుడుగా జాన్ క్రిస్తోము, ఇతను అపోస్తలుడుగా కూడా పిలువబడ్డాడు. ఆయన స్త్రీలు లేకపోతే ఆడవారు సంఘములో అధ్యక్షులుగా లేకపోతే సంఘ అధికారులుగా ఉండకూడదు, అంటే సంఘములో స్త్రీకి స్థానము లేదు అని వాదించిన వారిలో ఈయన కూడా ఒకడు. ఎవరు అంటే జాన్ క్రిస్తోము. బహుశా ఆయన చరిత్ర మనకి కావాలి అంటే గూగుల్లోకి వెళితే ఆయన చరిత్ర మనకు కనబడతారు. కానీ ఆయన కూడా యూనియాని గురించి మాట్లాడుతూ ఆయన ప్రస్తావనలో యూనియా అద్భుతమైన అపోస్తలుల పరిచర్య చేసింది అని ఆమె గురించి ప్రస్తావించాడు. అంటే స్త్రీల వ్యతిరేకి అయిన జాన్ క్రిస్తోము కూడా ఒక స్త్రీ గురించి గొప్పగా మాట్లాడాడు. అంటే ఆమె పరిచర్య, యూనియా పరిచర్య, అపోస్తలత్వం పరిచర్య ఎంత గొప్పదో ప్రారంభ శతాబ్దాల నుండి మనకి ఈ 4వ శతాబ్దం దగ్గరికి వచ్చినప్పటికీ స్త్రీల పరిచర్య ఎంతో విశేషమైనది అని ఆదిమ సంఘ పితరుడుగా పిలువబడుతున్న జాన్ క్రిస్తోము ఆమె గురించి పొగిడాడు అని చరిత్ర మనకు చెబుతా ఉంది. తర్వాత కాలంలో రోమా ప్రభుత్వానికి లేకపోతే రోమా తత్వానికి చెందినటువంటి రోమేయుడుగా పిలువబడుతున్న ఏజియన్ అనే ఒక పండితుడు, ఇతడు దాదాపుగా క్రీస్తు శకం 1245 నుండి 46వ సంవత్సర కాలానికి చెందిన ఈ పండితుడు యూనియా అంటే స్త్రీ కాదు పురుషుడే అనే భావనను తీసుకొచ్చి దాని నుండి ఆధునిక ఆంగ్ల భాషలో ఎక్కువగా యూనియా అనే పేరు పురుషునిగా ఆపాదించడం జరిగింది. కానీ చరిత్రలోకి వెళితే యూనియా స్త్రీని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనకి నామవాచకం అని ఉంటుంది మన తెలుగులో. ఏంటది? నామవాచకం. ఎవరు స్త్రీలింగం, ఎవరు పురుష లింగం అనేది ఏ రీతిగా ఉందో గ్రీకులో కూడా నామవాచకాన్ని మనం చూసినప్పుడు యూనియా పేరు స్త్రీలింగానికి ఆపాదించబడలేదు, పురుష లింగానికి కూడా ఆపాదించబడలేదు, కామన్ జెండర్గా ఆపాదించబడింది అని మీకు అర్థం అవ్వాలంటే సూర్య అనేది కామన్ జెండర్, ఇది ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సత్య అనేది కామన్ జెండర్, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే సత్యవతి అని పెట్టుకుంటాం, లేకపోతే సత్యకుమారి అని పెడతాం. సత్య అనేది కామన్ జెండర్, సూర్య అనేది కామన్ జెండర్. అలాగే
యూనియా అనేది కూడా కామన్ జెండర్ కాదు, స్త్రీలకు సంబంధించిందే అని ఆదిమ చరిత్రకారులు ఆమెను గురించి ప్రస్తావించారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యూనియా పేరు పౌలు పరిచర్య చరిత్రలో ఒక అద్భుతమైన పాత్ర అని పౌలు తన గురించి వ్రాసినట్లుగా చారిత్రక ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, సంఘ చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు సంఘ చరిత్రలో సంఘము కొరకు ప్రయాసపడిన వారి పేర్లు పౌలు అద్భుతంగా ప్రస్తావించాడు కదా. మీరు జాగ్రత్తగా చదివితే రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఆడవారిని ఎంతో ఘనపరుస్తూ పౌలు మాట్లాడాడు, అవునా కదా. ఎంతో గొప్పగా ఘనపరిచాడు. అలాగ ఘనపరిచిన వారిలో 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఎన్నో వచనం? రోమాపత్రిక 16వ అధ్యాయము 12వ వచనము దగ్గర నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ త్రుపైనాకును త్రుపోనుకును వందనములు అన్నాడు. ప్రియురాలకు పెరుసుకు వందనాలు, ఆమె ప్రభువునందు బహుగా చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఆడవాళ్ళు ప్రారంభ శతాబ్దములో పౌలు పరిచర్యలో మొత్తం ఆ రోమాపత్రిక 16వ అధ్యాయములో 10 పేర్లు రాశాడు. ఎన్ని పేర్లు రాశాడండి? కేవలం రోమాపత్రికలో ఎన్ని పేర్లు రాశాడు? బహుగా ప్రయాసపడిన వారు. అంటే వాళ్ళ పరిచర్య సామాన్యమైంది కాదు. చాలా మంది మందిరానికి వస్తారు పోతారు, నాకు సంబంధం లేనట్టు ఉంటారు. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది అనుకోండి, సరిగ్గా పాటలు డయానికి వచ్చేవాళ్ళు కొంతమంది, ప్రసంగానికి వచ్చేవాళ్ళు కొంతమంది, భోజనానికి వచ్చేవాళ్ళు కొంతమంది, అవునా కదా. మనం చూస్తూ ఉంటాం, ఏ కార్యక్రమాల్లో చూసినా 3 రకాల బ్యాచ్ ఉంటారు. కొంతమంది పాటల టయానికి వస్తారు, కొంతమంది ప్రసంగ టయానికి వస్తారు, కొంతమంది భోజనానికే వస్తారు. వీళ్ళు సంఘానికి ఏమాత్రం ఉపయోగము లేదు. కానీ పౌలు రాశాడు బహుగా ప్రయాసపడ్డం. అంటే అది అసాధారణమైన వ్యక్తులు కానే కాదు. గమనించాలి దేవుని పిల్లలుగా. నువ్వు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చిన తలాంతును, ఆ తలాంతును నువ్వు ప్రయాసపడాలి. ఉద్యోగం చేయడానికి ప్రయాసపడతావు, వ్యాపారం చేయడానికి ప్రయాసపడతావు, వ్యవసాయం చేయడానికి ప్రయాసపడతావు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయాసపడతావు, ఇల్లు కట్టడానికి ప్రయాసపడతావు. అదేంటో దేవుని పనిలో మాత్రం ఏం పడం మనం? ప్రయాసపడే వారికి తాటాకులు మాత్రం బాగా చెప్పాలి కడతాం. కానీ ఆదిమ సంఘ చరిత్ర మనం చూస్తే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించిరా? ఆడవాళ్ళ గురించి. ప్రియురాలుగా అంటే ప్రియమైన కుమార్తెగా, ఆత్మీయ కుమార్తెగా సంబోధిస్తూ ఉన్నాడు. అంటే పౌలు పరిచర్య గొప్పగా చేశాడు అని బల్ల గుద్ది చెప్పే ఈ సేవకులు వాళ్ళ వెనకాల, పౌలు వెనకాల అంత గొప్ప పరిచర్య చేయడానికి కారకులు ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు బహుగా ప్రయాసపడ్డారు. అందుకే పౌలు గొప్ప పరిచారకుడు, గొప్ప గొప్ప సేవకుడు. పోయిన వారం చెప్పాను పౌలు గురించి కదా. పోయిన వారం మనము పౌలు గురించి మాట్లాడుకుందాం, పౌలు యొక్క క్యారెక్టర్ గురించి. మీరు గమనించినప్పుడు పౌలు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? 13 పత్రికలు రాయడానికి, సంఘ క్రమాన్ని నడిపించడానికి దాదాపుగా 20వ శతాబ్దం వరకు, అంటే ప్రారంభ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో పౌలు రాసిన పత్రిక ఆధునిక సంఘాన్ని నడిపిస్తుందంటే ఎంత దమ్ము, ఎంత సామర్థ్యము, ఎంత జ్ఞానం ఆ పత్రికలో ఉందో. ఎవరి పత్రికలో? పౌలు రాసిన పత్రిక. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సువార్తల కంటే ముందు రాయబడిన పత్రిక ఏదో తెలుసా మీకు? కొత్త నిబంధన చదివులు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. కొత్త నిబంధన ఎవరు చదవలేదా? కొత్త నిబంధనలో సువార్తల కంటే పౌలు రాసిన ముందు పత్రిక ఏది? తెలీదా? తెలుసుకుని చెప్పండి వచ్చేవారు. అంటే పౌలుని గురించి, సంఘ చరిత్ర మీద మనకు అవగాహన లేకపోతే సంఘ క్రమం మీద కూడా మనకు అవగాహన ఉండదు, సంఘం పట్ల మనకు బాధ్యత ఉండదు. పౌలు యొక్క ప్రయాసాన్ని మనం చూడాలి. ఏమన్నాడు తిమోతితో? నేను మంచి పోరాడాను. ఎంత పోరాటం? అంత పోరాడడానికి దాని వెనకాల బహుగా ప్రయాసపడిన స్త్రీలు చెప్పాలి ఉన్నారు. ఎవరో?
ప్రిస్కిల్లా ఎవరు? ఫీమేల్ ఎవరు చెప్పాలి. యూనియా ఇక్కడ ఆ పేర్లు చెబుతా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళితే ఫిలిప్పీ పత్రికలో కూడా ఆ పేర్లు మనకు కనబడతాయి. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆడవారి పేర్లు ప్రస్తావించాడు. అంటే పౌలు ఆదిమ సంఘ చరిత్రలో అనేక సంఘాలు స్థాపించడానికి మూల కారకులు ఎవరో? గొప్ప పరిచారకులు ఎవరో? గొప్ప నాయకులు ఎవరో? స్త్రీలే. ఎవరు చెప్పాలి? స్త్రీలే. ఎంతమంది స్త్రీలు తమ గృహాలను సంఘాలుగా మార్చారో ఆ చరిత్ర కూడా మనము తెలుసుకోబోతున్నాం. వారి ఇంటిని ఎలా మార్చారు? సంఘముగా మార్చారు కదా. మనందరికీ తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఏం పేరు? లూదియా కదా. ఆమె వ్యాపారస్తురాలు. ఆమె ఇంటిని ప్రభు సంఘముగా మార్చింది. అలాగే చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ రాబోయే దినాల్లో నేను మీకు చెప్పాలి. అసలు పురుషుల కంటే దేవుని పరిచర్య విస్తరించడానికి ప్రధానమైన భూమిక పోషించిన వారు ఎవరు అంటే స్త్రీలే. అది పౌలే ఒప్పుకొని ఎన్ని పేర్లు రాశాడు? కేవలం రోమా పత్రికలు 10 పేర్లు రాశాడు. మిగిలిన పత్రికలు చాలా పేర్లు ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు కాపరి పత్రికల దగ్గరకు వస్తే, ఏ పత్రికలు? కాపరి పత్రికలు. కాపరి యొక్క లక్షణాల గురించి అధ్యక్షుడు అనేవాడు, ఒక సంఘ సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి, సంఘములో పరిచారకులు అనేవాళ్ళు ఎలా, 2 కేటగిరీస్ రాశాడు. ఒకటి అధ్యక్షుడు, రెండవది చెప్పాలి పరిచారకుడు. ఎవడు? ఒకడు అధ్యక్షుడు, రెండవది పరిచారకుడు. సంఘములో ఎలాగుండాలో తిమోతి పత్రికలో రాశాడు. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక. జాగ్రత్తగా మాట మనం గమనించాలి. తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏమండి? 3వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాట. 3వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి రాయబడింది అంటే, మొదటి వచనం అంటే అధ్యక్షుడు. మొదటి వచనంలో ఎవరు కనపడుతుంది మనకి? అధ్యక్షుడు. ఆ కిందకి 7వ వచనం దాటితే మనకి ఎవరు కనపడతారంటే 8వ వచనములో పరిచారకులు. మొట్టమొదటి ఎవరు కనబడుతున్నారు? అధ్యక్షులు, రెండవది పరిచారకులు. వెరీ గుడ్. జాగ్రత్త గమనించాలి. అంటే 3వ అధ్యాయము సంఘాన్ని నడిపించేవాడు ఎలాగుండాలో రాయబడింది, పరిచర్య చేసేవాడు ఎలాగుండాలో వ్రాయబడింది. అంటే సంఘములో 2 పనులు ఉన్నాయి. ఒకటి అధ్యక్షత, మూడవది పరిచర్య. ఒకటేం చెప్పండి? అధ్యక్షత, రెండవది పరిచర్య. ఈ రెండింటి అర్థాలు ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది మన సబ్జెక్టు కాదు. మన సబ్జెక్ట్ ఏంటి? అసలు ఈ అధ్యక్షుల స్థానంలో స్త్రీలు ఉన్నారా లేదా, ఈ పరిచర్య స్థానంలో స్త్రీలు ఉన్నారా లేదా అనేది మనం పరిశీలన చేయబోతున్నాం. ఇప్పుడు 11వ వచనాన్ని చదువుతాం. 11వ వచనములో అటువలే పరిచర్య చేయు స్త్రీలు. ఏమన్నాడు చెప్పండి అక్కడ? అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారు ఉండండి. ఎవరైనా పరిచర్య ఏం చెప్పాలి అక్కడ? ఏమన్నాడు? పరిచర్య. ఇంతకీ ఏంటిది ఆ పరిచర్య? ఎవరికి తెలియదు. పరిచర్య అంటే మీరు అనుకుంటున్నారు వంట చేయడం అనుకుంటున్నారేమో. సంఘంలో వంట చేయడం అనేది పరిచర్య కాదు. చాలా మంది పరిచర్య అంటే స్త్రీల సమాజం వాళ్ళు వంట ఉండడమే పరిచర్య అనుకున్నారు. అది కాదు. అది ఇక్కడ బైబిల్లో రికార్డు చేయబల్లా. అందుకనే మనం ఏది మాట్లాడినా బైబిల్ సందర్భంగా మాట్లాడాలి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఏది పీకినా ప్రాబ్లమే, ఏది కలిపినా రాజుగారు ప్రాబ్లమే. మన ఇష్టానుసారంగా బైబిల్ని వ్యాఖ్యానించకూడదు. కాబట్టి బైబిల్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు పరిచర్య ధర్మం ఉంది, అధ్యక్ష ధర్మం ఉంది. ఎవడు పడితే వాడు అధ్యక్షుడు కాదు, ఎవడు పడితే వాడు పరిచర్య చేయకూడదు. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు స్త్రీల పరిచర్య గురించి మాట్లాడుతుంది ఈ పత్రిక. ఏ పరిచర్య అంటే స్త్రీలు పరిచారకులుగా ఉన్నారు. వెరీ గుడ్. క్లారిటీ మనకు వచ్చింది. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో ఈ 11వ వచనం ఏమని మాట్లాడుతుందంటే, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవ గల వారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలను. ఇది తెలుగు బైబిల్. మరి ఆధునిక తెలుగు బైబిల్ ఏమని మాట్లాడుతుంది? అది మనం చదవాలి. ఎవరి దగ్గర ఉంది యాప్? అది ఆధునిక తెలుగు బైబిల్. చదవండి ఎవరైనా. ఆధునిక తెలుగు బైబిల్లో ఏమనుంది ఒకసారి చదవాలి.
నేనే చదవనా? ఆధునిక తెలుగు బైబిల్లో ఏమనుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, అలాగే వారి భార్యలు కూడా, ఎవరు భార్యలు? పరిచర్య చేసేవారి భార్యలు కూడా పరిచారకులే. అటువలే వారి భార్యలు కూడా గౌరవానికి తగిన వారును, అపనిందలు ప్రచారము చేయవారును, కోరికలు అదుపులో ఉంచుకొని వారును, అన్ని విషయములలో ఎలా ఉండాలట? నమ్మకమైన వారే. ఇది ఆధునిక అంటే కంప్లీట్ డైరెక్ట్ గ్రీకు భాషకు అనుకూలమైన పదాలు. అందుకే నేను మీకు చెప్పాను, ఈ తెలుగు బైబిల్ మన చేతిలో ఉన్న బైబిల్ మనకు అర్థం కాదు. మనకు అర్థం కావాలంటే ఆధునిక బైబిల్ మనము వాడి తీరాలి. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి దేవుని పిల్లలుగా. అంటే ఇక్కడ పరిచర్య చేసే క్రమంలో ఎవరున్నారు అంటే స్త్రీలు ఉన్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళబోతా ఉన్నాం. అంటే పరిచర్య చేసే స్థానంలో ఎవరున్నారు? తిమోతి పత్రిక ఎవరికి రాయబడిన పత్రిక? కాపులకు రాయబడిన పత్రిక, సంఘాన్ని నడిపించే నాయకులకు రాయబడిన పత్రిక. అంటే సంఘ నాయకత్వంలో నాయకత్వం వహించేవారు ఎలాగుండాలి, పరిచర్య చేసేవారు ఎలాగుండాలి అని కాపరి పత్రికల్లో ఈ అంశము కోట్ చేశాడు. ఎంతో స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే పరిచర్యలో స్త్రీలు అర్హులుగా ఉన్నారు. అధ్యక్షులలో కూడా స్త్రీలు ఏం కలిగి ఉన్నారు? అర్హత కలిగి ఉన్నారు అని కాపరి పత్రిక మనకు మాట్లాడుతుంది. అలాగే ఇంకా మనం ముందుకు వెళితే తీతు పత్రిక కూడా కాపరి పత్రికే. తీతు పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడింది, చూద్దాం. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? తీతుకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన సన్నివేశం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసారా? ఏమండి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే 3వ వచనంలో ఏమంటాడు అంటే, అలాగునే వృద్ధ స్త్రీలు అన్నాడు. ఏమని తర్జుమా చేయబడింది? వృద్ధ స్త్రీలు. వాస్తవంగా అక్కడ ఉన్న అర్థం ఏంటంటే పెద్దవారు అని అర్థం. ఎవరో? పెద్దలు. మనం వృద్ధులను ఏమంటాం? పెద్దలు అంటాం. వృద్ధులను ఏమంటాం? పెద్దలు అంటాం, లేకపోతే వృద్ధులు. పెద్దవారి గురించి మాట్లాడేటప్పుడు సహజంగా వృద్ధులు అంటాము, లేకపోతే పెద్దవారు అంటాం. ఇక్కడ ఏమంటాడంటే వృద్ధ స్త్రీలు. జాగ్రత్తగా మాట మనం చదివితే ఎలా ఉండాలట? కొండెగత్తులను, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమల సహవాసయందు లోపము లేని వారై ఉండవలననియు, అలాగునే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను, మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండి దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలకు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తల శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రుల ఇంట ఉండి పని చేసుకుని వారై మంచివారై ఉండవలని బుద్ధి చెప్పుచ్చు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. ఏం చేయాలంటే మంచి ఉపదేశము బోధించాలి. జగత్కి మాటలు గమనించాలి. అంటే పెద్ద స్త్రీలు అనే పదం అక్కడ వాడాడు. అదే వృద్ధ స్త్రీలు అని తర్జుమాలో కనబడతా ఉంది. అంటే మీరు గమనిస్తే కాపరి పత్రికలలో స్త్రీలు పరిచారకులుగా బోధించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? పరిచర్య చేసేవారుగా, రెండవది బోధించేవారుగా ఉన్నారు. ఇంతకీ ఏం పరిచర్య అంటే ఏమిటి, బోధించడం అంటే ఏమిటి, నాయకత్వం అంటే ఏమిటి అనే అంశాలు మనం వివరంగా ముందుకు తెలుసుకోబోతున్నాం. కానీ స్త్రీలు నాయకత్వపు స్థానంలో ఉన్నారు, పరిచారకుల స్థానంలో ఉన్నారు, బోధించే స్థానంలోనూ ఉన్నారు. స్త్రీకి దేవుడు సంఘములో శ్రేష్టమైన స్థానం ఇచ్చాడు అని లేఖనము ఎంతో స్పష్టంగా మనకి కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, జగత్ ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు తిమోతికి రాసిన పత్రికలో ఒక సమస్య మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నిజముగా అనాథులైన వెధవరాండ్రను సన్మానింపుము అన్నాడు. ఎవరిని ఏం చేయాలట? నిజముగా అనాథులైన వెధవరాండ్రను సన్మానించుము. జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించాలి. 5వ అధ్యాయం ప్రారంభంలో వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి
అతనిని హెచ్చరించుము, స్త్రీలను అక్క చెల్లెళ్ళను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము, అనాథలైన స్త్రీని ఏం సన్మానించుమన్నాడు. మీరు గమనించాలి, ఆ పద విధానము, ఆ పదములో ఉన్న భావాన్ని మనము గమనించినప్పుడు వృద్ధ స్త్రీలను అంటే ఎవరిని, వెధవరాండ్రులైన వారిని సన్మానించాలి, గౌరవించాలట. ఎవరిని గౌరవించాలి? వెధవరాండ్రులను గౌరవించాలి. మనం గౌరవిస్తామా? ప్రార్థన చేయడానికి ముందు ఆన్లై పిలం మనం, ఇదిగా నువ్వు తర్వాత దిగాలి, వెనక్కి ఎవరా వెనక్కి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వెధవరాండ్రులను ఫస్ట్ పిలవాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే సంఘములో ఏ కార్యక్రమం జరిగినా, సంఘాల గురించి మాట్లాడుతాను నేను, ఇంటికాడ కూడా నాకు అవసరం. సంఘములో ఏ కార్యక్రమం జరిగినా ముందు ఎవరు పెట్టాలి? చెప్పాలి, వెధవరాండ్రుడు పెట్టాలి. ఇది క్రమం, వాక్యము ఇస్తున్న క్రమం. వెధవరాళ్ళకు పెద్ద పీట వెయ్యాలట. మనమే పీట వేస్తున్నాము, కనీసం నేలపీట కూడా వేయట్లేదు. అంటే సంఘ క్రమములో మనకు ఎలాంటి అనుభవ జ్ఞానము లేదు అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. పెద్దలను నువ్వు గద్దించకూడదు. అంటే జ్ఞానములో పెద్దవారు ఉంటారు, కొంతమంది వయసులో పెద్దవారు ఉంటారు, వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఒరే తురే అనే పదాలను వాడకూడదు. వయస్సులో పెద్దవాడిని గౌరవించాలి అంటూ ఉంది. రెండవది జాగ్రత్త గమనించాలి, స్త్రీ విషయంలో ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. వెధవరాల విషయంలో బైబిల్ గ్రంథము చాలా విశేషమైన స్థానం ఇచ్చింది. ఎక్కడి నుంచి అంటే పాత నిబంధన దగ్గర నుండి. మీరు గమనించాలి దేవుని పిల్లలుగా. అందుకనే అన్నా అనే ఆవిడ మనకు కనబడుతుంది యేసు ప్రభు జన్మ క్రమములో కదా. యేసు ప్రభు జన్మ క్రమములో అన్న ఆమె ఎవరు అంటే వెధవరాలు. కాబట్టి క్రైస్తవ సంఘం వెధవరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది సంఘ చెప్పండి క్రమము. అంటే మీరు గమనించాలి, వెధవరాళ్ళకే దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తే పరిచర్యకు దేవుడు ప్రాధాన్యత ఇవ్వడా? వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వడా? నడిపించడానికి దేవుడు అవకాశము ఇవ్వడా? ఎందుకు అంటే అర్థం చేసుకోవడంలో పురుష సమాజము స్త్రీలను తొక్కడానికే ప్రయత్నం చేసింది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనము. ప్రారంభ శతాబ్దము నుండి యూదులకు స్త్రీని ముందు పెట్టరు. ఇది యోధా సాంప్రదాయం. ఏ సాంప్రదాయం? అదే సాంప్రదాయం భారతదేశంలో కూడా ఉంది. స్త్రీ ఉద్యోగం చేయకూడదు, స్త్రీ వ్యాపారం చేయకూడదు, స్త్రీ ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాని దద్దమ్మ. ఎవరు? స్త్రీ. ఇది భారతదేశ సాంప్రదాయం. అందుకనే భర్త చనిపోతే స్త్రీని కూడా చంపేసింది సాంప్రదాయం. స్త్రీకి గుండు గీసింది సాంప్రదాయం. స్త్రీ ముసుగు దాటి బయట రాడకూడదని చెప్పింది సాంప్రదాయం. కానీ మీరు బైబిల్ సాంప్రదాయం అలాంటిది కాదు. నాయకత్వంలో స్థానం ఇచ్చింది, పరిచర్యలో స్థానం ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉంటే ఆమెను సన్మానించాలి. ఆమె అనాథైనా సరే, ఎవరైనా సరే, ఆమె అనాథైనా సరే ఆమెను నువ్వు సన్మానించాలనే తిమోతి అంటున్నాడు పౌలు. ఎంత క్లియర్గా బైబిల్ గ్రంథము స్త్రీకి ఎంత మహోన్నతమైన స్థానము ఇచ్చిందో, వెధవరాలకి ఎంత ఉన్నతమైన స్థానము ఇచ్చిందో, యవన స్త్రీలకు, వయసులో పెద్ద వయసు కలిగిన స్త్రీలకు బైబిల్ ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిందో చరిత్ర మనము ఆలోచన చేయాలి. అందుకనే తిమోతికి రాసిన పత్రికలు ఇంతకు మనం చదివాం 2:3 వృద్ధ స్త్రీలు అనగా పెద్ద స్త్రీలు. కాపరి పత్రికలో కూడా పరిచర్య ధర్మము గురించి, నాయకత్వము ధర్మము గురించి, అధ్యక్షత పదవు గురించి ఎంతో స్పష్టంగా లేఖనము బోధిస్తూ పౌలు యొక్క భాష్యాన్ని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఒకవేళ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు గ్రీకు పరిభాషలో ఒక అద్భుతమైన పదం వాడబడింది. ఎక్కడంటే తిమోతికి రాసిన పత్రికలో ఇందాక మనం చదివిన దాన్ని బట్టి 3:11, అలాగే తీతుకు పత్రిక 2:3 ఈ వచనాలలో గ్రీకు మూల భాషలో ఒక అద్భుతమైన పదం వాడబడింది. ఆ పదం ఏమిటంటే కలోడి డాస్కోలోస్. ఈ పదం యొక్క అర్థము ఏమిటి అంటే, ఆ పదం యొక్క భావం ఏమిటి అంటే పెద్ద, లేకపోతే పెద్దవారు.
ఇది మొదటిది. రెండవది అధికారి. మూడవది నాయకత్వం కలిగిన వారు అని అర్థం. అంటే అధికారిగా, నాయకత్వం కలిగిన వారిగా, పెద్దలుగా స్త్రీలు పేర్లు కూడా సంబోధించాడు. అందుకనే పౌలు రోమాపత్రికలో బహుగా ప్రయాస పడినవారు అని ఫిలిప్పీ పత్రికలో రాశాడు, రోమాపత్రికలో రాశాడు. ఇక్కడ కూడా స్త్రీలకి ఏ స్థానం ఏమని చెప్తున్నాడు తిమోతితో? వెధవరాండ్రు ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళు నువ్వు సన్మానించాలి. వయసులో పెద్దవారిని నువ్వు తొందరపడి మాట జారకూడదు, గౌరవించాలి. ఎవరి స్త్రీలతో ఇలాగుండాలి, వయసులో పెద్దగా ఉన్న స్త్రీలతో ఇలా, అంటే స్త్రీ స్థానం గురించి ఎంత చక్కగా పౌలు మాటల్లో మనకి కనబడుతూ ఉన్నాయో జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి దేవుని పిల్లలుగా. కాబట్టి కొన్ని విషయాలు మనము ఆలోచనాత్మకంగా చదవాలి, కొన్ని విషయాలు పరిశీలనాత్మకంగా చదవాలి. ఒకటి ఆలోచనాత్మకంగా చదవాలి. అప్పటి సాంప్రదాయం ఎలాగుంది, యోధా సాంప్రదాయంలో స్త్రీని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నారు, క్రైస్తవ సాంప్రదాయంలో స్త్రీని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలను పరిగణలోనికి తీసుకొని ఆలోచనాత్మకంగా, రెండవది పరిశీలనాత్మకంగా బైబిల్ చదవాలి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు 7 సందర్భాలు మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఎన్ని సందర్భాలు చెప్పండి? 7 సందర్భాలు. స్త్రీకి దేవుడు ఏ స్థానం ఇచ్చాడో అనే విషయంలో ఎన్ని సందర్భాలు తెచ్చినప్పటికీ ఆ 7 సందర్భాలు ఎక్కడున్నాయంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి సందర్భం, స్త్రీలు పునరుద్ధార సువార్తను చెప్పండి ప్రకటించారు. ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన సువార్తను ప్రకటించారు. ఇది మొదటి సందర్భం. అంటే యేసుక్రీస్తు తన పునరుద్ధాన సందేశాన్ని చెప్పడానికి ఎవరిని నియమించుకున్నాడు? స్త్రీలను నియమించుకున్నాడు. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనములో, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకు కనబడతా ఉంది. అక్కడ ఒక శిష్యురాలు మనకు కనబడుతుంది. అక్కడ 4 ప్రవచించే కుమార్తెలు కనబడుతున్నారు. ఇది రెండవ సందర్భం. మొదటి సందర్భంలో పునరుద్ధానాన్ని సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు స్త్రీలు ఎన్నుకున్నాడు. రెండవ సందర్భంలో శిష్యత్వములో ఒక శిష్యురాలు కనబడతా ఉంది. ఎవరు కనబడుతుంది? అపోస్తుల కార్యాల్లో ఒక శిష్యురాలు, 4 ప్రవచించే యవ్వన కుమార్తెలు కనబడుతున్నారు. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భంలో బహిరంగ ప్రవచనము చెప్పే విషయంలో, ఏ ప్రవచనం? బహిరంగంగా ప్రవచనాలు చెప్పే విషయంలో, ఇంట్లో కాదు, వాకట్లో కాదు, చీకట్లో కాదు, బహిరంగ సభలో, బహిరంగంగా సంఘము ముందు ప్రవచించే విషయంలో స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వబడింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో ఆ సందర్భం కనబడుతుంది. స్త్రీ బహిరంగంగా ప్రార్థన చేయవచ్చు, ప్రవచించవచ్చు అనే సందర్భం మనకి కనబడతా ఉంది. ఇది మూడవ సందర్భం. నాలుగవ సందర్భంలో పౌలు యొక్క పరిచర్యలో వారు సహోద్యోగులు, కోవర్కర్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? కోవర్కర్స్, సహ ఉద్యోగి పౌలుతో. ఈ సహ ఉద్యోగుల్లో 2 పేర్లు రాశాడు, యువోదియా, సుంటికే. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనాలు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియాను సుంటికేను బతిమాలుచున్నాను. అవును, నా నిజమైన సహకారి. ఆ స్త్రీలు ఆ క్లెముంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరు ప్రయాసపడ్డారు? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 2 పేర్లు అక్కడ రాస్తూ ఉన్నాడు. యువోదియా, సుంటికే ప్రయాసపడ్డారు.
ఫిలిప్పి సంఘంలో పౌలుకి ఫైనాన్షియల్గా ఎక్కువ డొనేషన్ ఇచ్చింది ఏ సంఘం అంటే ఫిలిప్పి సంఘమే. పౌలుకి అంటే దెసలోనికలో సువార్త ప్రకటించిన, లేకపోతే కొరింథీలో సువార్త ప్రకటించిన, ఎఫెసులో సువార్త ప్రకటించిన, ఏ ఊరికి పౌలు వెళ్ళినా అక్కడికి ఈ డొనేషన్, ఈ ఫండ్ పంపించేవాళ్ళు. ఎవరో? ఫిలిప్పి సంఘం. ఆ ఫిలిప్పి సంఘంలో ఒక అద్భుతమైన సహకారులు ఉన్నారు, సహోద్యోగులు, కోవర్కర్స్ అన్నాడు. ఎవరి కోవర్కర్స్ అంటే 2 పేర్లు రాశాడు, యువోదియా, సుంతికే. రోమాపత్రికలో ఎన్ని పేర్లు రాశాడు? 10 పేర్లు చెప్పాను. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. రాబోయే దినాల్లో వారిని లోతుగా మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. అంటే అపోస్తుల స్థానములో ఆడవారు కనబడుతున్నారు, అధ్యక్షుల స్థానంలో ఆడవారు కనబడుతున్నారు, పౌలుతో సమానమైన పరిచర్య చేసేవారిలో ఆడవారు కనబడుతున్నారు, ప్రార్థించే వారిలో ఆడవారు కనబడుతున్నారు, ప్రవచనాలు చెప్పే విషయంలో ఆడవారు కనబడుతున్నారు. సంఘములో ఎవరైనా వెధవరాళ్ళు ఉంటే వాళ్ళను సన్మానించాలి, అంటే వెధవరాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలనే సందర్భం కూడా బైబిల్లో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. గురువు స్థానములో, ఏ స్థానములో? గురువు అంటే గౌరవనీయమైన, హానరబుల్ అంటాం, గౌరవనీయమైన స్థానము. ఆ గౌరవనీయమైన స్థానములో పౌలు కొన్ని పేర్లు రాశాడు. అందులో 3 పేర్లు, ఫీబే, ప్రిస్కిల్లా, యూనియా. గౌరవప్రదమైన స్థానములో ఈ 3 పేర్లు రాశాడు. ముఖ్యంగా ఉదహరించాడు. అంటే పౌలు స్త్రీ వ్యతిరేకి కాదు. మొన్న చెప్పాను కదా, ముందేం చేశాడు? అకులా పేరు ముందు ఒకసారి రాశాడు, తర్వాత 2 సార్లు ఎవరి పేరు రాశాడు అంటే యోదయ ధర్మము నుండి ఏ ధర్మంకి వచ్చాడు? క్రైస్తవ ధర్మములోనికి వచ్చేసాడు. అంటే పౌలు స్త్రీ పక్షపాతి కాదు. అందుకే తిమోతితో ఏం చెప్పాడు? వెధవరాళ్లను సన్మానించు, పెద్ద స్త్రీలను గౌరవించు అని రాశాడా? ఇంకా మనం ముందుకు పరిశీలన చేయబోతా ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. స్త్రీకి క్రొత్త నిబంధన సంఘములో దేవుడు ఎలాంటి స్థానము ఇచ్చాడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అపోస్తుల స్థానంలో ఉన్నారు. మొట్టమొదటిగా ఏ స్థానంలో ఉన్నారు? వాళ్ళు పునరుద్ధాన సువార్తను ప్రకటించిన స్థానములో ఉన్నారు. రెండవదిగా శిష్యురాళ్ళుగా స్త్రీలు ఉన్నారు. మూడవదిగా ప్రవచించేవారుగా స్త్రీలు ఉన్నారు. నాలుగవదిగా ప్రార్థించేవారుగా స్త్రీలు ఉన్నారు. ఐదవదిగా పౌలుతో సమానమైన సహకారులుగా స్త్రీలు ఉన్నారు. ఆరవది గురుస్థానములో కూడా స్త్రీలు ఉన్నారు. ఏడవదిగా మీరు గమనించాలి, టీచర్స్గా కూడా స్త్రీలు ఉన్నారు, ఉపదేశించు వారిగా. ఎలా ఉన్నారు? ఇందాక మనం చదువుకున్నాం కదా, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం ఇందాక చదువుకున్న 3:11లో. అంటే బోధకులుగా కూడా ఎవరున్నారు చెప్పండి? స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ కేవలము దేవుని దృష్టిలో యోగ్యురాలే కానీ అయోగ్యురాలు కాదు. మరి స్త్రీని అయోగ్యంగా చేసింది ఎవరో? కొంతమంది బుద్ధి లేని పురుషులు, వాక్య జ్ఞానము లేని పనికిమాలిని పురుషులు. పౌలు ఎక్కడ స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ మనం 50%లో ఉన్నాం. రాబోయే దినాల్లో అనేక విషయాలు పరిశీలన చేద్దాం. స్త్రీకి బైబిల్ ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిందో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి